జాగ్రత్తగా ఆలకించండి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు, ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలము మంటపములు ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీన్ అని పేరు పెట్టాను. ఎడమ పార్శ్వము స్తంభమును ఎత్తి దానికి బోయోజ్ అని పేరు పెట్టాను. సొలొమోను కట్టినటువంటి దేవాలయము ముందు ఉన్నటువంటి స్తంభాల గురించి ఇక్కడ చెప్పాడు. ఈ స్తంభాలు సొలొమోను కట్టినటువంటి మందిరానికి ముందు ఉండేటువంటి స్తంభాలు. 2 స్తంభాలను చేయించి పెట్టాడు. ఈ 2 స్తంభాలకి చేయించి పెట్టి ఈ 2 స్తంభాలకి ఆయన పెట్టినటువంటి పేరు, ఒక స్తంభానికి యాకీను అని పేరు, మరొక స్తంభానికి బోయోజ్ అని పేరు పెట్టాడు. ఇక్కడేమన్నారా? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 2 స్తంభాలు సొలొమోను దేవుని దేవాలయపు మెయిన్ ద్వారం ముందుగా ఈ 2 స్తంభాలను పెట్టాడు. ఈ 2 స్తంభాలను పెట్టి యాకీన్, బోయోజ్ అనేటువంటి పేర్లు పెట్టి మందిరము ఎదుట వాటిని నిలబెట్టినట్లుగా చరిత్రలో మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథములో మనం ఆలోచన చేయగలిగితే దేవాలయములకి రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ 2 స్తంభాలు మధ్యలో నుంచి అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయములకి ఎవరు అడుగు పెట్టినా ఈ 2 స్తంభాల్లో నుంచే, ఈ 2 స్తంభాల మధ్యలో నుంచే దేవుని యొక్క మందిరములకు అడుగు పెట్టాలి. మహిమ కలుగును గాక. ఈ 2 స్తంభాలు దేనికి గుర్తుగా కనబడుతున్నాయి అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, ప్రభు ఆదరించువాడని, ప్రభు గణపరుచువాడని, ప్రభు ఆశీర్వదించువాడని, ప్రభు మన పక్షంగా నిలబడి కార్యాలు సఫలపరచువాడని, ఇలాగా నానా రకాలైనటువంటి అర్థాలు చరిత్రలో మనకు కనబడుతుంటాయి. దేవాలయములకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 స్తంభాలను చూసి వారు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ 2 స్తంభాలను చూసి వారి మనసును ఏ రీతిగా సిద్ధపరచుకోవాలంటే, ఈరోజు నా దేవుడు నా పక్షంగా నిలబడి అద్భుతమైన కార్యాన్ని నా కుటుంబం పట్ల నెరవేర్చగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మందిరంలోకి అడుగు పెట్టాలి. స్తోత్రం చెప్దామా? 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. దేవాలయానికి ఈ 2 స్తంభాలు ప్రాముఖ్యమా, మెయిన్ ఆధారం ఈ 2 స్తంభాలేనా అని ఆలోచన చేస్తే ఈ 2 స్తంభాలు దేవాలయానికి ఆధారమైనవి కావు. ఈ 2 స్తంభాలు దేవాలయానికి ఆధారమైనవి కాదు. ఈ స్తంభముల మీద ఏ బరువు కూడా మోపబడలేదు. ఈ స్తంభము మీద ఏ బరువు కూడా మోపబడలేదు. ఈ స్తంభం మందిరానికి కాస్త మెయిన్ ద్వారానికి ముందు ప్రత్యేకంగా చేయించి పెట్టబడిన స్తంభాలే తప్ప ఇవి మందిరానికి మూలాధారమైన స్తంభాలు మాత్రం కాదు. సొలొమోను దేవాలయములో చాలా రకాలైన స్తంభాలని కట్టించాడు. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని ఆలోచన చేస్తే ఆయన స్తంభాలు చాలా సుందరంగా, అందంగా, మంచి చెక్కుడు పని వారిని తీసుకొచ్చి స్తంభాలు చాలా నిర్మించాడు. కానీ ఈ 2 స్తంభాలు వేరు, మిగతా స్తంభాలు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే దేవాలయానికి ముందు నిలబెట్టినటువంటి ఈ 2 స్తంభాలు దేవుని విజయానికి గుర్తుగా కనబడతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఈ 2 స్తంభాల గురించి మనం ఆలోచన చేస్తే ఒక స్తంభానికి ఏమో యాకీన్ అని, మరొక స్తంభానికి ఏమో బోయస్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ 2 పేర్లు పెట్టాడు. ఈ 2 పేర్లు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, యాకీన్ అనేటువంటి పేరు, ఈ నామం హిబ్రూ నుంచి తీయబడింది. యాకీన్ అనగా అర్థం ఏంటంటే స్థిరపరచువాడు అని అర్థం. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి.
యాకిన్ అనగా అర్థం ఏంటంటే స్థిరపరచువాడు అని అర్థం. ఇకపోతే నెక్స్ట్ మరొక స్తంభం, ఆ స్తంభానికి ఏమని పేరు పెట్టాడు? బోయస్ అని పేరు పెట్టాడు. బోయస్ అనగా అర్థం ఏంటంటే, బోయస్ అనగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే హీబ్రూలో బలపరచువాడు అని అర్థం. దగ్గరగా 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. మరోసారి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. ఈరోజు ఈ 2 స్తంభాల్లో ఒక స్తంభాన్ని మనం ధ్యానం చేద్దాం. 2 స్తంభాలు దేవాలయం ఎదుట నిలబడ్డాయి. ఇవి బరువు మోయటానికి పెట్టబడినవి కాదు. వీటి మీద ఏ భారము కూడా మోపబడలేదు. దేవాలయానికి ముందు పెట్టబడిన ఈ 2 స్తంభాలు యాకీన్ అని, బోయస్ అని పేర్లు పెట్టబడ్డాయి. యాకీను అనగా స్థిరపరచువాడు, బోయజు అనగా బలపరచువాడు అని ఈ రెండిట్లకి పేర్లు పెట్టి ఆ పేర్లకి హిబ్రూలో అర్థాలు ఈ రీతిగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ 2 స్తంభాల అర్థం ఏంటంటే, 1 స్థిరపరచువాడు, 2 బలపరచువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయములకి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు స్థిరపరుస్తాడు అని అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవాలయములకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఈ స్తంభాల వైపు చూసి మనసులో ఏం తలంచాలంటే, నా దేవుడు బలపరుస్తాడు అని అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవాలయానికి మీ దేవాలయానికి స్తంభాలు చాలా ఉన్నట్టున్నాయి. సొలొమోను కట్టించిన దేవాలయానికి స్తంభాలు ఉన్నట్లుగా బయట కూడా ఐగారు స్తంభాలు పెట్టి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏది ఏమైనప్పటికీ దేవాలయం ఎదురు నిలబడినటువంటి ఈ 2 స్తంభాలు స్థిరపరచువాడని, బలపరచువాడని అర్థాలు ఇస్తా ఉన్నాయి. ఇవి మనుషుల పేర్లైతే కాదు. ఈ స్తంభాలు చూడగానే ఇశ్రాయేలు ప్రజలకు ఏం గుర్తుకు రావాలంటే, ఈ 2 స్తంభాలని చూడగానే మందిరము లోపటికి వస్తున్నటువంటి ప్రజలకి ఏం గుర్తుకు రావాలంటే, బలహీనములో ఉన్న నన్ను నా దేవుడు బలపరుస్తాడు అని గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక స్తంభాన్ని చూడంగానే వారికి అర్థం అవ్వాలంటే, స్థిరత్వం లేనటువంటి నా జీవితాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు అనేది గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యాకీన్ అనేటువంటి ఈ స్తంభాల గురించి మనం ధ్యానం చేద్దాం. యాకీన్ అనగా స్థిరపరచువాడు. ఇవి దేవునికి సూచిస్తా ఉన్నాయి. స్థిరపరిచేది ఎవరు అని అంటే, పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. మానవుడికి ఒక మనిషి జీవితాన్ని స్థిరపరచగలిగిన స్థితి మనిషికి లేదు. నీ జీవితాన్ని స్థిరపరచాలంటే, నీ జీవితాన్ని స్థిరంగా కట్టాలంటే, నీ కుటుంబాన్ని స్థిరంగా కట్టాలంటే ఒక మనిషి వల్ల కాదు. నీ జీవితాన్ని స్థిరంగా కట్టాలంటే, నీ బ్రతుకుని స్థిరంగా కట్టాలంటే పరమ తండ్రి అయిన దేవుడికి మాత్రమే వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనను స్థిరపరచువాడు. చాలా మంది జీవితాల్లో స్థిరత్వం ఉండదు. చాలా మంది కుటుంబాల్లో స్థిరత్వం ఉండదు. చాలా మంది జీవితాల స్థిరత్వం లేకుండా కొన్ని రోజులు ఒక పని, కొన్ని రోజులు మరొక పని, కొన్ని రోజులు మరొక ఉద్యోగం, కొన్ని రోజులు మరొక ఉద్యోగం, కొన్ని రోజులు ఒక వ్యాపారం, కొన్ని రోజుల తర్వాత మరొక వ్యాపారం. స్థిరత్వం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఈరోజు స్థిరత్వం లేకుండా ఈ సన్నిధికి వచ్చావా? ఇదిగో స్థిరత్వం లేని నీ జీవితానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా దేవుడు నీకు స్థిరత్వాన్ని కలుగు చేయునుగాక. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ఆయన ఈరోజు మీ జీవితాన్ని స్థిరపరచగలిగిన శక్తివంతుడు. ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా వాళ్ళు స్థిరపడిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వాళ్ళు స్థిరంగా ఉండినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు స్థిరంగా ఉండిన లేని పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు అని అంటే, దేవుడి మాట వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, ప్రభు చిత్తానుసారంగా నడవకుండా, వారి ఇష్టానుసారంగా జీవించి ప్రభుని మరిచారు కాబట్టి, ప్రార్థన వదిలేశారు కాబట్టి, శత్రువుల చేతికి ప్రభు అప్పగిస్తే ఆ శత్రులు వారి మీద పడి దాడి చేసి వారిని బానిసలుగా తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని సంవత్సరాలు, అక్కడ కొన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి
ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడి కనికరాన్ని చూపించి స్థిరత్వం లేకుండా తిరుగుతున్న వారిని స్థిరముగా నిలబెట్టాలనుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మరోసారి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాల్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చాలు, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ 2 ఇల్లులు కట్టబడ్డాయి, 2 గృహాలు కట్టబడ్డాయి. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, 2 ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఈ 2 గృహాలలో లేకపోతే ఈ 2 ఇంట్లో లేకపోతే ఈ 2 ఇళ్లల్లో ఏ ఇల్లు స్థిరంగా ఉంటుంది? బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుందా? ఇసుక మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుందా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇల్లు అనగా ప్రకృతి సంబంధమైన గృహం కాదు, శారీరక సంబంధమైనటువంటి గృహాలు కాదు. ఇల్లు దేని గురించి సంభాషణ చేస్తున్నాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నీ ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడాలంటే స్థిరముగా ఉండునట్లు కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరముగా ఉండునట్టు నువ్వు కట్టబడాలంటే బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీ ఆత్మీయ జీవితం కనబడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ఇల్లు కట్టబడ్డాయండి. ఒకటి బండ మీద పునాది వేసి కట్టబడింది, 2 ఇసుక మీద పునాది వేసి కట్టబడింది. గాలి వచ్చింది, వరదలు వచ్చాయి. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు కదల్చబడలేదు, మెదలచబడలేదు, స్థిరముగా నిలబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గాలి వాన వరద వచ్చింది. గాలి వాన వరద రాగానే ఆ నీటి ప్రవాహంకి ఇసుకంతా ఏమైపోయిందట? కొట్టుకుపోయింది. ఇసుకంతా కొట్టుకుపోయింది. గాలి చేత ఆ ఇల్లంతా కూడా కొట్టివేయబడింది. ఇసుకంతా కొట్టివేయబడితే ఇసుక మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు స్థిరముగా నిలబడిద్దా? స్థిరముగా ఉంటుందా? స్థిరముగా ఉండటానికి అవకాశమే లేదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి దేని మీద కట్టబడి? ఇసుక మీద అనగా లోకం మీద, పాపం మీద, శాపం మీద, దుర్నీతి మీద. కాబట్టి ఇసుక మీద కట్టబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఇసుక మీద కట్టబడినటువంటి మనుషులుగా మీరుంటే, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు, వ్యాధులు ఎదురైనప్పుడు, రుగ్మతలు ఎదురైనప్పుడు నీవు స్థిరముగా నిలబడలేవు, నీ స్థిరంగా ఉండలేవు, నీ జీవితం స్థిరంగా ఉండదు. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ జీవితం స్థిరంగా ఉండాలంటే, నీ బ్రతుకు స్థిరంగా ఉండాలంటే, నువ్వు ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఒడిదుడుకులు వచ్చినా కదలక స్థిరముగా నిలబడాలంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలి. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడితే శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ఈ శోధన నిన్ను ఏమీ చేయలేదు, ఈ వేదన నిన్ను ఏమీ చేయలేదు, ఈ బాధ నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద కట్టబడింది స్థిరముగా నిలబడుతుంది. ఇసుక మీద కట్టబడింది తాత్కాలికంగానే ఉంటుంది. బండ మీద కట్టబడింది స్థిరముగా ఉంటుంది, ఇసుక మీద కట్టబడింది తాత్కాలికంగా ఉంటుంది. తాత్కాలికంగా ఉంటుందంటే బైబిల్లో చెప్పబడినట్లు
గాలి, వాన, వరద ఇవన్నీ శోధన, సమస్య, ఇరుకులు, ఇబ్బందులకు గుర్తు అన్నమాట. అవిశ్వాసులు గుర్తు, విశ్వాసము లేని వారికి గుర్తు అన్నమాట ఇవన్నీ. విశ్వాసము లేకపోతే ఆత్మీయ జీవితాన్ని నువ్వు పడిపోతావు. విశ్వాసిగా నిలబడగలిగితే ఆత్మీయతలో ముందుకు ఎదగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండ మీద కట్టబడింది స్థిరముగా ఉంటది. యాకీన్ అనే పేరుకి అర్థం ఏంటంటే స్థిరపరచువాడు అని అర్థం. నీవు బండ మీద కట్టబడిన వ్యక్తివైతే, నీవు బండ మీద కట్టబడిన విశ్వాసివైతే, నువ్వు బండ మీద కట్టబడిన వ్యక్తులైతే మీ జీవితాలు స్థిరముగా దేవునిలో నిలబడతాయని దేవుని లేఖనాల్లో ప్రభు హెచ్చరిక చేస్తున్న మాటలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. బిగ్గరగా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. నీ ఆత్మీయ జీవితం బండ మీద కట్టబడే విధంగా నువ్వు కట్టుకోవాలని ఈరోజు ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. స్థిరముగా ఉండేదిగా కట్టుకోవాలంట. ఎవరైనా తాత్కాలికమైన గృహాల్లో నిలబడతారా? తాత్కాలికమైన గృహాలు ఎన్ని సంవత్సరాలు చూసినా తాత్కాలికమైన గృహంలో ఉండాలని కోరుకుంటారా? తాత్కాలికమైనటువంటి ఇళ్లలో జీవించాలని కోరుకుంటారా? తాత్కాలికమైన గృహాలు ఏంటి? తాటాకి ఇల్లులు ఉన్నాయి, లేదా రేకుల షెడ్లే ఉన్నాయి. గాలి, వాన, వరద వచ్చింది, తాటాకంతా ఏమైపోద్ది? వెళ్ళిపోతుంటది. తాత్కాలికంగా కట్టబడినటువంటిది స్థిరముగా నిలబడదు. బండ మీద కట్టబడింది మాత్రమే స్థిరముగా నిలబడుతుందని దేవుని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయి. ఇసుక మీద కట్టబడిన వారు అవిశ్వాసులు. ఇసుక మీద కట్టబడినటువంటి గృహము విశ్వాసాన్ని కోల్పోయిన వారి గుర్తు కనబడుతుంది. ఇసుక మీద కట్టబడినటువంటి వారి యొక్క స్థితి స్థిరత్వము లేని వారి గుర్తుగా కనబడుతూ ఉంది. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం ఆలోచన చేయగలిగితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు కదా. ఎంతకాలం స్థిరత్వం లేని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావు? ఎంతకాలం స్థిరత్వం లేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటావు? ఎంతకాలం స్థిరత్వం లేనటువంటి వ్యక్తిగా జీవిస్తావు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కదా. యాకీన్ అనగా స్థిరపరచువాడు. స్థిరపరిచే దేవుడు నీతో హెచ్చరిక చేస్తున్నాడు. స్థిరపరిచే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో ఆ స్థిరపరిచే దేవుని బండ మీద యేసు నామములో మీరు కట్టబడుదురుగా. స్తోత్రాలు చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరత్వం లేని కొంతమందికి పన్నుల్లో స్థిరత్వం ఉండదు, ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, వ్యాపారాల్లో స్థిరత్వం ఉండదు. చాలామంది చెప్తుంటారు, అయ్యా నా కుమారుని గురించి ప్రార్థించండి, వీడికి 2 రోజులు ఒక పని, 2 రోజులు మరొక పని చేస్తున్నాడు, వీడి పనిలో స్థిరత్వం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, వ్యాపారంలో స్థిరత్వం లేదయ్యా, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు చాలామందికి ప్రార్థన చేస్తాం, ప్రభువా వీరి జీవితాలు స్థిరత్వంగా నిలబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది సంఘాలు కూడా స్థిరత్వం ఉండవు. కొన్ని రోజులు ఈ సంఘానికి, కొన్ని రోజులు మరొక సంఘానికి, కొన్ని రోజులు ఈ మినిస్ట్రీకి, కొన్ని రోజులు మరొక మినిస్ట్రీకి, కొన్ని రోజులు ఈ డినామినేషన్కి, మరికొన్ని రోజులు వేరే డినామినేషన్కి. స్థిరత్వం లేకుండా తిరిగేటువంటి వారు విశ్వాసులు భూప్రపంచంలో లేకపోలే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్థిరత్వం లేనటువంటి విశ్వాసగా ఇక్కడ నిలబడ్డావేమో, స్థిరత్వం లేనటువంటి వ్యక్తిగా ఇక్కడ నువ్వు కనబడుతున్నావేమో, స్థిరత్వం లేనటువంటి కుటుంబంగా నీ కుటుంబం కనబడుతుందేమో. ఒక సంఘములో స్థిరత్వం లేకుండా, ఒక మినిస్ట్రీలో స్థిరత్వం లేకుండా, ఒక నాయకత్వంలో స్థిరత్వం లేకుండా, ఒక దైవజనుని యొక్క సమక్షంలో స్థిరత్వం లేకుండా, ఆయా సంఘాలకి అలా స్థిరత్వం లేకుండా తిరిగితే, వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి తాకినప్పుడు ఇసుక మీద కట్టబడింది ఏమైందంట? కూలిపోయి పడిపోయిందట. స్థిరత్వం లేకుండా తిరిగితే మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. స్థిరత్వం లేకుండా తిరిగితే మీ స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. చూడండి, మత్తయి సువార్తలో మరొక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 16వ అధ్యాయము మత్తయి సువార్త. అందరూ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లేదా 13వ వచనం చదవండి ఒకసారి. 16వ అధ్యాయం 13వ వచనం. 16:13. యేసు ఫిలిప్పుదైన కైసారియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడే ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు,
లేక ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నానా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పిలుపుదైన కైసరియా అనే ప్రాంతంలోకి వచ్చి, నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగారు. యేసయ్య గురించి ఏమనుకుంటున్నారు అని. ఈరోజు ప్రపంచంలో కూడా యేసయ్య గురించి నానా రకాలైన ప్రజలు నానా రకాలుగా అనుకుంటున్నారు. యేసయ్య అడిగాడు, నా గురించి ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అని అడిగారంట. వాళ్ళు చెప్పారు కొంతమంది, అయ్యా బాప్తిస్మిచ్చి యోహాన్ అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా అని ఇలా చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పి అన్నాడు. అందుకని మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారని తన శిష్యులను అడిగినప్పుడు అప్పుడు పేతురు అన్నాడట, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, అందుకు యేసుక్రీస్తు ప్రభు, సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచని కానీ నరులు ఎవరు కూడా బయలుపరచలేదు అని చెప్పి పేతురు గురించి ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కలిసి దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. పేతురు అన్నాడు, నీ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అని చెప్పాడు. చాలా మంది స్థిరత్వం లేకుండా సంఘాలు మారుస్తుంటారు. చాలా మంది స్థిరత్వం లేకుండా సంఘాలు వదిలిపెడుతూ ఉంటారు. అక్కడేదో ఉందని, అక్కడేదో జరుగుతుందని, అక్కడేదో అయిపోతుందని, ఇక్కడేదో ఉందని, అక్కడేదో ఉందని ఇలా తిరుగుతూ ఉంటారు. ఇదిగో అలా తిరిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటి పోలినవారు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పేతురు గురించి మాట్లాడుతూ పేతురు గురించి అంటాడు, ఇదిగో పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురుతో మాట్లాడి నీ వలన నా సంఘాన్ని కడతా అని చెప్పాడు. పేతురు గురించి మనం ఆలోచన చేస్తే ఒకప్పుడు స్థిరత్వం లేనటువంటి వ్యక్తి ఆయన. మాటలో స్థిరత్వం లేదు, అన్నింటిలో స్థిరత్వం లేదు. స్థిరత్వం లేకుండా జీవిస్తున్న ఆ వ్యక్తి గురించి ప్రభు ఏమంటున్నాడంటే, స్థిరత్వం లేకుండా మాట్లాడుతున్న ఆ వ్యక్తి గురించి ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇదిగో పేతురువి, నీ బండ మీద నా సంఘాన్ని స్థిరముగా కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. స్థిరముగా కడతా అని చెప్పాడు ఆయన. సంఘాన్ని స్థిరముగా కడతాడు. ఈ రోజు నువ్వు ఏ సంఘములకు వెళ్ళాలంటే, ఈ రోజు నీ ఏ సంఘములకు అడుగు పెట్టాలంటే, దేవుడు స్థిరముగా ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన కనుదృష్టి నిలుపుతున్న ఈ సంఘములో మీరందరూ స్థిరముగా కట్టబడుదురుగాక. దేవునికి స్తోత్రాలు చెప్దాం అందరం కలిసి. రెండు చేతులెత్తి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుడు అంటాడు, స్థిరముగా సంఘాన్ని కడతానంటాడు. స్థిరత్వం లేనటువంటి వారికి ఈ సంఘము స్థిరముగా నిలబడునుగాక. స్థిరత్వం లేనటువంటి వారికి ఈ మందిరము స్థిరముగా నిలబడునుగాక. స్థిరత్వం లేకుండా తిరుగుతున్న వారందరూ కూడా నజరేయుడైన యేసు నామమున ఈ మందిరంలోకి వచ్చి స్థిరమైన విశ్వాసులుగా నిలబడుదురుగాక. దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కలిసి. మరోసారి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. పేతురుతో అన్నాడు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పాడు. స్థిరత్వం లేనటువంటి ఆ వ్యక్తిని, ఆయన మాటలో స్థిరత్వం లేదు. ఆయన గురించి తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ప్రభు శిలువ శ్రమలకు అప్పగించినప్పుడు ఆయన బజారులోకి వస్తే వారు అడిగిన, నువ్వు ఆ క్రీస్తుతో ఉన్నవాడివి కాదా అన్నప్పుడు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఈయన మాటల్లో స్థిరత్వం ఉందా? ఈయన ఆత్మీయతలో స్థిరత్వం ఉందా? ఈయనలో స్థిరత్వం కనబడుతుందా? అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అతని పేరు మీదనే
అతనితో చెప్పాడు కదా, నీ బండ మీదే స్థిరముగా నా సంఘాన్ని కడతారని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండ మీద కట్టబడింది స్థిరంగా నిలబడింది, ఇసుక మీద కట్టబడింది కూలిపోతుంది. ఈరోజు నువ్వు దేని మీద కట్టబడ్డావు? విశ్వాసం మీద కట్టబడ్డావా? వాక్యం మీద కట్టబడ్డావా? విశ్వాసం లోతైన అనుభూతులు మీరు కట్టబడ్డారా? విశ్వాసంలో కట్టబడకపోతే శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతావు. ప్రార్థనలో కట్టబడకపోతే బాధలు వచ్చినప్పుడు కృంగిపోతావు. ఇదిగో వాక్యం చేత కట్టబడకపోతే నీవు ఎలా బలపడాలో తెలియదు కాబట్టి కొంచెం సమస్యను చూసి కృంగిపోతావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఏదో పై భక్తి చేసి వెళ్ళిపోవటం కాదు, పై పెదవులతో దేవానికి వందనాలు స్తోత్రం ఆమేన్ అని వెళ్ళిపోవటం కాదు. ఇదిగో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నీ భక్తి బండ మీద కట్టబడిందిగా ఉండాలి, నీ భక్తి స్థిరముగా నిలబడిందిగా ఉండాలట. నీ ప్రార్థన జీవితం బండ మీద కట్టబడింది వలె స్థిరముగా యుగ యుగాలు యేసు నామములో మీ కుటుంబాలు స్థిరముగా ఆత్మీయతలో నిలబడును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలంట. క్రీస్తు అనే బండ. మొట్టమొదటి సంఘం యేసుక్రీస్తు ప్రభువుల వారి స్థాపించాడు. సంఘాన్ని సాక్షాత్తు దేవుడే నిర్మించాడు. ఆ సంఘం తాత్కాలికమైంది కాదు. ఆ సంఘం ఇప్పుడు కనపడి రేపొద్దున కనపడకుండా పోయే సంఘం కాదు. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభించినటువంటి ఆ సంఘం ప్రభు రాకడ పర్యంతరం వరకు సంఘము స్థిరముగానే నిలబడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఈ ప్రకృతి లయమైపోతుంది. ఈ పంచభూతములన్నీ మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అని ప్రభు చెప్పాడు. కానీ సార్వత్రిక సంఘం మాత్రం స్థిరముగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అంటే ఏంటి చెప్పాలి? సంఘం అంటే ఏంటి? ఏదో 4 ఇటుకరాలు కట్టుకొని పైన కంకరతో స్లాబ్ వేసేసి కట్టుకునేదే సంఘమా? సంఘం అంటే ఏంటి చెప్పాలి? సంఘం అంటే ఏంటి? ఇక్కడ మనం అందరం కలుసుకొని కూడుకొని ఉన్నాం, మనమంతా ఒక సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంతా ఒక సంఘం, క్రీస్తు సంఘం, యేసు రక్తములో కడగబడి కొనబడినటువంటి సంఘం. ఈ సంఘములో స్థిరముగా మన ఆత్మీయ జీవితాల్ని స్థిరపరచుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘములో స్థిరముగా నీ ఆత్మీయతని కట్టుకోవాలట. ఈ సంఘములో స్థిరముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సంఘములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దైవజనుల సమక్షములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మందిరములో స్థిరమైన విశ్వాసులుగా నిలబడినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. స్థిరముగా బండ మీద కట్టబడిందే స్థిరముగా నిలబడింది. మధ్యలో కొన్ని సంఘాలు కట్టబడతాయండి, అవి బండ మీద కట్టబడేవి కాదు, డబ్బు మీద కట్టబడేవి ఉంటాయి, అద్భుతాల మీద కట్టబడేవి ఉంటాయి, ఏదేదో జరిగిపోతుంది ఏదేదో అయిపోతుందని కట్టబడేవి ఉంటాయి. చాలామంది పరుగులెత్తుతుంటారు. ఒక నెల బాగానే వెళ్తారు, 2వ నెల కూడా బాగానే వెళ్తారు, 3వ నెల కానించి ప్రారంభమైద్ది వాళ్ళకి శ్రమ. 4వ నెలలోకి అడుగు పెడితే ఇంకా భయంకరమైనటువంటి శోధనలు ప్రారంభమవుతాయి. స్థిరముగా కట్టబడిన మందిరాలలో, స్థిరముగా కట్టబడినటువంటి సంఘాలలో దేవుని వాక్యము జీవముతో కూడిన మాటలు ఉంటాయి. స్థిరముగా కట్టబడినటువంటి ఈ మందిరాలలో, సంఘాలలో దేవుని జీవముతో కూడినటువంటి సందేశం ఉంటుంది. ఈ సందేశం నిన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని కడుతుంది. ఈ వాక్యం నిన్ను విశ్వాసంలో బలపరుస్తుంది. దైవజనులు బోధించే ఈ బోధ ఇదిగో ఆత్మీయతలను ఎలా నడవాలో, ఎలా జీవించాలో నేర్పిస్తుంది. బయటకు వెళ్ళేవా ఈ ఆత్మీయతను కోల్పోతావు, బయటకు వెళ్ళేవా ఈ విశ్వాసాన్ని కోల్పోతావు, బయటికి వెళ్ళిపోయావా ఇదిగో ఇప్పటి వరకు ఇక్కడ కలిగి ఉన్నటువంటి ఆత్మ సహవాసాన్ని కోల్పోతావు. అక్కడ జరిగేటువంటి ఆ ఆరాధన వల్ల, అక్కడ జరిగేటువంటి ఆ ప్రార్థన వల్ల నీకు, నీ కుటుంబానికి క్షేమం ఉండదు. నువ్వు ఒక సన్నిధికి వెళ్తున్నావంటే, నువ్వు ఒక మందిరానికి వెళ్తున్నావంటే, ఆ మందిరములో నడిపించే దైవజనుల ప్రార్థన వల్ల నీకు, నీ కుటుంబానికి భద్రత కావాలి.
ఆ మందిరములో చేసే దైవజనుల ప్రార్థన వల్ల నీకు నీ కుటుంబానికి క్షేమం రావాలి. క్షేమం వచ్చే కాడ వదిలిపెట్టి, క్షేమం వచ్చే సంఘాన్ని విడిచిపెట్టి, క్షేమము కలిగేటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చే సంఘాన్ని వదిలిపెట్టి దూరపు కొండలు నునుపన్నట్లుగా వెళ్ళి అక్కడికి వెళ్ళావా, ఇలాంటి ఆత్మీయత అక్కడ ఉండదు. ఆత్మీయత లేని చోటకి వెళ్ళావా, ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటిదే. పరిశుద్ధాత్మ నడిపింపు లేని ఆ సంఘానికి పోయావా, ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటిదే. ఈరోజు దేవుడు నిన్ను ఒక స్థిరమైన విశ్వాసిగా ఈ సంఘములో నిలబెట్టి, ఒక స్థిరముగా కదిలిపోకుండా, మెదిలిపోకుండా, వాన వరద వచ్చినా కానీ కొట్టుకుపోకుండా, పడిపోకుండా స్థిరముగా నిలబడే వ్యక్తిగా నిన్ను మార్చి పరలోక రాజ్యములకు నిన్ను తీసుకెళ్లాలని దేవుని ప్రణాళిక అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్దాం అందరం కలిసి. మరోసారి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మరోసారి ప్రభుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆత్మీయతను పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మకత్వాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె వారి జీవితాలు మారిపోయి వారి ఆత్మీయ జీవితం కుప్ప కూలిపోయిన పరిస్థితులు చాలా చాలా కనబడుతూ ఉన్నాయి. అందుకే సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. యాకీన్ అనే పేరుకి స్థిరపరచువాడు, స్థిరంగా ఉండేది అని అర్థం కనబడుతుంది. కాబట్టి నీవు, దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ సంఘములో స్థిరమైన విశ్వాసిగా నిలబడి దేవుని కోసం ఆయన పనిలో పాలి భాగ పరలోక రాజ్య వారసత్వపు హక్కు కలిగిన వారిగా మీరు జీవించాలి అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. స్థిరత్వం లేని ఆయనకి స్థిరపరిచి బండ వేసి ఆ బండ మీద సంఘ పునాది నిర్మించి ఆయనతో చెప్పాడు, నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. స్థిరముగా ఉండే సంఘాన్ని కడతానని చెప్పాడు. ఆ సంఘమే యేసు క్రీస్తు రక్తముల కడగబడి కొనబడి పరిశుద్ధులుగా మార్చబడిన వధువు సంఘం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరకు చెప్దాం అందరం కలిసి హల్లెలూయా. స్థిరముగా కట్టబడాలి సంఘములో. స్థిరమైన ఆత్మీయ జీవితానికి కలిగి ఉండాలట. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 7వ అధ్యాయం. అందరు బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 12-13 వచ్చిన ఒకసారి మనం చదువుదాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. 13, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యం సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని లేఖనాల్లో మనం ఆలోచన చేయగలిగితే, నాతాను ప్రవక్తకి దైవ దర్శనం కలిగింది. నాతాను ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దావీదు యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు జీవితం దేవునిలో స్థిరముగా కట్టబడింది. దావీదు ఆత్మీయతలో స్థిరంగా నిలబడిన వ్యక్తి కనబడుతున్నాడు. దావీదు స్థిరముగా నిలబడి దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తిపరుడిగా కనబడుతూ ఉన్నాడు. దావీదులో స్థిరత్వమైన భక్తి కనపడుతుంది. దావీదులో స్థిరత్వమైన విశ్వాసం కనపడుతుంది. దావీదులో స్థిరత్వమైనటువంటి ఆత్మీయ జీవితం కనబడుతూ ఉంది. స్థిరత్వంగా దేవుని నిలబడ్డాడట. స్థిరత్వంగా ప్రభులో నిలబడినటువంటి వ్యక్తిగా దావీదు కనబడుతూ ఉన్నాడు. అందుకని నాతాను ప్రవక్తకి దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నా సేవకుడైన దావీదుతో నువ్వు ఇలాగ చెప్పాలి. ఏంటి అని అంటే, మందిరాన్ని కట్టమని నువ్వు అడిగేనా? ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు మీరు నాకు ఏదైనా మందిరాన్ని నిర్మించారా? ఏదైనా మందిరాన్ని కట్టమని నేను అడిగానా? అందులో ఉంటానని నేను కోరుకున్నానా?
ఇదిగో దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, 7వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలో గుడారాల్లో నివసించు సంచరించి తిని. ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు, నాటి నుంచి నేటి వరకు నాకేమన్నా మందిరం ఉందా? నాకేమన్నా కట్టారా? ఇదిగో గుడారాల ద్వారా కట్టబడిన మందిరములోనే నేను నివసించి తిని. గుడారంలో కట్టబడిన మందిరం అంటే ఏంటది? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం నమూనాను తీసుకొని సొలొమోను దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్ష గుడారం 1 ఆవరణం, 2 పరిశుద్ధుల స్థలం, 3 అతి పరిశుద్ధుల స్థలం, 3 విభాగాలు. ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలములోకి దేవుడు ప్రత్యక్షమై ప్రజలతో ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడి బలపరిచి స్థిరపరిచేవాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చింది ఏంటంటే, ఇదిగో నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడు కదా, దావీదుతో సంభాషణ చేస్తున్నాడు కదా, నాతాను ప్రవక్త బోధిస్తున్నాడు కదా, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, స్థిరత్వం లేనటువంటి జీవితం నీది, స్థిరంగా నిలబడలేనటువంటి పరిస్థితి నీది. అలాంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను ఏం చేశాడో తెలుసా? సింహాసనం స్థిరముగా ఎక్కించి నీ సింహాసనాన్ని స్థిరంగా స్థాపించగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు అని నాతాను దావీదు గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 8వ వచనం ఒకసారి చదుదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాబట్టి నీవు నా సేవకుడు వగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చింది ఏంటంటే, గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు స్థిరముగా భక్తి చేయబట్టి, దావీదు స్థిరముగా ప్రార్థన చేయబట్టి, దావీదు స్థిరముగా దేవునిలో కట్టబడ్డాడు గనుక, దావీదు స్థిరముగా దేవునిలో ఉన్నాడు గనుక, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి స్థిరత్వం లేనటువంటి దావీదుని అంటే ఏం చేశాడంటే, సింహాసనం ఎక్కించి అతని రాజ్యాన్ని స్థిరముగా స్థాపించాడు. దేవునికి స్తోత్రం. స్థిరముగా స్థాపించాడంట. దేవుని వాక్యం అధిపతిగా నియమించి తిని, జనుల మీద అధిపతిగా నియమించి తిని అని రాస్తా ఉన్నాడు. ఇకపోతే 12వ వచనంలో చెప్తాడు చూడండి, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అని అన్నాడు. దావీదుతో చెప్తా ఉన్నాడు, దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ తదనంతరం నీ గర్భములను వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని నేను స్థిరపరుస్తా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతానమును నీలో నుండి వచ్చిన సంతానాన్ని నేను స్థిరపరుస్తా అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవాతి దేవుడు సంతానము లేకుండా జీవిస్తున్న వారికి నజరేయుడైన యేసు నామములో సంతానాన్ని కలగజేసి వారి సంతానాన్ని స్థిరముగా దేవుడు నిలుపునుగాక. స్తోత్రాలు చెప్దాం అందరం కలిసి హల్లెలూయా. కొంతమందికి దేవుడు సంతానం ఇస్తాడు కానీ ఆ సంతానం భూమి మీద స్థిరంగా ఉండదు, స్థిరంగా ఉండవు. పుట్టి 4 రోజుల తర్వాత మరణించటం, పుట్టిన సంవత్సరం తర్వాత మరణించటం అంటే స్థిరముగా భూమి మీద వాళ్ళు జీవించడానికి అవకాశం అనేది ఉండదు. దావీదు రాజు కూడా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ తదనంతర తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని స్థిరపరుస్తా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు రాజు యొక్క రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంట? స్థిరపరిచాడు. దావీదు యొక్క సంతతిని దేవుడు ఏం చేశాడంట? స్థిరపరిచాడట. ఈరోజు నిన్ను కూడా దేవుడు స్థిరపరుస్తాడు. నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? స్థిరమైన విశ్వాసిగా నిలబడి, స్థిరముగా సంఘములో జీవించి, నిజమైన భక్తి ప్రభుకు చేస్తే
ప్రార్థనలో స్థిరత్వం కలిగి జీవించగలిగితే, భక్తిలో స్థిరత్వం కలిగి నువ్వు జీవించగలిగితే, నీ స్థిరత్వం కలిగినటువంటి భక్తిని బట్టి నీ సంతానాన్ని దేవుడు స్థిరంగా నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం. 13వ వచనం అంటాడు, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును, అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. నా నామ ఘనత కోసం మందిరాన్ని కడుతున్నాడు కాబట్టి, నా నామ ఘనత కోసం నాకు ఒక కోవెలు నిర్మిస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, అతని రాజ్యాన్ని సింహాసనమును నేను నిత్యముగా ఉండునట్లు స్థిరపరుస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. యాకీను అనే మాటకి అర్థం ఏంటి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటంట? స్థిరపరచువాడు అని అర్థం. స్థిరపరుచువాడు అని అర్థం. దావీదు భక్తుడు స్థిరముగా భక్తి చేయబట్టి, స్థిరముగా ప్రార్థించబట్టి, స్థిరముగా ఆత్మీయతను కట్టుకున్నాడు కాబట్టి దేవునిలో స్థిరముగా ఉన్నాడు. దావీదు అన్నదమ్ములకి దావీదులో ఉన్న భక్తి ఉందా? దావీదు అన్నదమ్ములకి దావీదులో ఉన్న ప్రార్థన జీవితం ఉందా? దావీదు అన్నదమ్ములకి దావీదులో ఉన్న ఆత్మీయ జీవితం ఉందా? దావీదు అన్నదమ్ములకి దావీదు మీద ఉన్న అభిషేకం ఉందా? లేదు. దావీదుకి ఒక్కడికి మాత్రమే. ఎందుకో తెలుసా? చిన్ననాటి నుండి అతని ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా కట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్ననాటి నుండి స్థిరముగా ప్రభుని ఆరాధించాడు. చిన్ననాటి నుండి స్థిరముగా సంగీత పరిచయం చేశాడు. చిన్ననాటి నుండి స్థిరముగా దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించాడట. చిన్ననాటి నుండి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఎవరిని ఆధారం చేసుకుని పోయాడు ఆయన? ఎవరిని ఆధారం చేసుకుని పోయాడు? అన్నదమ్ములను ఆధారం చేసుకుని వెళ్ళాడా? కుటుంబీకులను ఆధారం చేసుకుని పోయాడా? రక్త సంబంధికులు ఆధారం చేసుకుని పోయాడా? కండబలాన్ని చూసుకొని పోయాడా? కండబలాన్ని చూసుకొని పోయాడు అంటే ఆయనకి అన్ని కండలు కూడా. ఆయన గురించి ఏమి రాయబడింది అప్పుడు? బాలుడంట. మరి ఏంటి? ఒక బాలుడు, వీరులు, శూరులు, ధీరులు అని పిలువబడుతున్న వారు చేయలేని పని చేయటానికి సిద్ధపడ్డాడంటే ఏంటో కారణం తెలుసా? ఆయనలో ఉన్న స్థిరమైన ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్న స్థిరమైన ప్రార్థనతో కూడిన భక్తి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? దావీదు భక్తి దావీదుకు ధైర్యాన్ని పుట్టించింది. దావీదు భక్తి ఎలాంటిదో తెలుసా? స్థిరమైన భక్తి. ఆ భక్తి ఎలాంటిదంటే ఎదుట ఎంత పెద్దోడు వచ్చినా కానీ వీడంతా నా ముందు అన్న ధైర్యాన్ని కలగజేసే స్థిరమైన విశ్వాసములో కూరుకుపోయిన భక్తి అంట దావీది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించాడు, వెళ్ళాడు, ఒడిశలో రాయి పెట్టాడు. యెహోవా నామముల వదలగా ఆ రాయి డైరెక్ట్గా ఎక్కడ తగిలిందట? నొసట మీద తగిలినప్పుడు విరుసుకుపడ్డాడు. అతని వరలో ఉన్న కత్తిని తీసి అతని తలను తెగనరికి అతను జుట్టును అలా పట్టుకొని ఒడ్డు బస్తాన్ని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొచ్చాడంట. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ఈ ధైర్యం దావీదుకి ఎలా వచ్చిందంటే, ఈ ధైర్యం దావీదుకి ఎలా వచ్చింది? ఈ సాహసాన్ని దావీదు ఎలా చేశాడంటే, దావీదులో ఉన్న భక్తి ఆషామాష భక్తి కాదు. దావీదులో ఉన్న భక్తి అవసరానికి వాడుకొని వదిలేసిన భక్తి కాదు. దావీదులో ఉన్న భక్తి స్థిరముగా ఉన్నటువంటి భక్తి అంటే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిరమైన విశ్వాస జీవితం దావీదులో కనపడుతుంది. స్థిరమైన భక్తి అతనిలో కనపడుతుంది. స్థిరముగా విశ్వాసం ఉంచిన వాడు, స్థిరముగా ప్రభును నమ్మిన వాడు, మనుషులు నమ్మల, అధిపతులు నమ్మల, అధికారులు నమ్మల. ఇదిగో అన్నదమ్ముల యొక్క సహాయాన్ని ఆయన కోరుకోలా. లోక సంబంధమైనది ఏది కూడా ఆయన కోరుకోలేదు, కానీ దైవ సంబంధమైన ఆ శక్తిని ఆయన కోరుకున్నాడు. ఆ భక్తి స్థిరముగా ఉంది. ఆ స్థిరమైన భక్తి సింహాన్ని సహితం చీల్చివేయగలిగిందట. దేవునికి స్తోత్రం. ఎలుకబంటును సైతం ఏం చేయగలిగిందంట? చీల్చివేయగలిగిందంట. ఎందుకంటే స్థిరమైన విశ్వాసుల్లో ఉండే ధైర్యం అలాంటిదే. దేవునికి స్తోత్రం. దగ్గరికి చెప్దాం హల్లెలూయా. అంత విశ్వాసపరుడు కనుక, అంత నమ్మకస్తుడు కనుక దావీదేమని, నీ సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తా అని ప్రభు వాగ్దానం చేశాడట. 15వ వచనంలో చూడండి ఒకసారి. 15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? సౌలు గురించి ఏం చెప్పాడంటే, సౌలు ఒకప్పుడు బాగానే ఉన్నాడు,
స్థిరత్వం లేనివాడిగా కనబడ్డాడు. దేవుడు రాజ్యాన్ని ఇస్తే స్థిరంగా కాపాడుకోలేకపోయాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రతిదీని కూడా స్థిరత్వంగా నిలబెట్టుకోలేకపోయాడు, కోల్పోయాడు. విశ్వాసంలో పడిపోయాడు, నమ్మకత్వంలో పడిపోయాడు, భక్తిలో పడిపోయాడు. దేవునిలో స్థిరంగా నిలబడలేకపోయాడు. దేవునిలో స్థిరంగా నిలబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఎక్కడికి? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడట. దేవుని విడిచిపెట్టేశాడు. స్థిరంగా నిలబడ్డాడా? ప్రభుని నమ్మేవంటే చచ్చే వరకు దేవుని వదలకూడదు. దేవుని విశ్వసించావంటే మరణించేంత వరకు యేసయ్యను వదిలిపెట్టకూడదు. ఇదిగో నువ్వు బాప్తిసం పొంది రక్షించబడి సంఘములకు అడిగిపెట్టావంటే నీ ప్రాణమున్నంత వరకు ఈ దేవుడితోనే అంతమైపోవాలి. దేవునికి స్తోత్రం. కానీ సౌల్లో అది లేదు. దేవుని విడిచిపెట్టాడు, ఆజ్ఞలు విడిచిపెట్టాడు, భక్తిని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, నిరీక్షణ కోల్పోయాడు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళాడంట? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళటం వల్ల కోరి మరణాన్ని తెచ్చుకున్నాడంట. దావీదు అలాంటోడు కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి స్థిరంగా దేవుని పట్టుకొని నిలబడగలిగాడు. ఆ స్థిరమైన భక్తిని చూసి, ఆ స్థిరమైన విశ్వాసాన్ని చూసి, ఆ స్థిరమైన ప్రార్థన జీవితాన్ని చూసి దావీదుని దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఇదిగో సౌలుకి నా కృప దూరమైనట్టు కాదు, నా కృప నీకు శాశ్వతంగా ఉంటది అని సెలవిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. సౌలు దేవుని ఆత్మను కోల్పోయాడు, భక్తిని కోల్పోయాడు. దేవుని ఆత్మ అతను వెడబాసింది కాబట్టి ఆయన ఏమైపోయాడంట? మరణమయ్యాడు. ఆ మరణం కూడా ఎలాంటిదో తెలుసా? సున్నతి లేని వీళ్ళతో నేను మానభంగమై చచ్చే కంటే నా ఆయుధాలు మొయ్యవాడిని పిలిచి ఆయుధాలు మొయ్యవాడుతా అంటున్నాడు. నువ్వు నన్ను చంపురా అంటున్నాడట. నేను నిన్ను చంపను బాబు అని దూరంగా వెళ్ళిపోయాడట. అప్పుడు ఈయన ఏం చేశాడంట? కత్తి పెట్టుకొని కత్తి మీద పడి చనిపోయాడు. ఎంత మూర్ఖత్వం! ప్రభుని విడిచిపెడితే మూర్ఖత్వం అనే దురాత్మ సంభవిస్తుంది. దేవుళ్ళు స్థిరత్వంగా లేకపోతే మూర్ఖత్వపు దురాత్మ వస్తుంది. ఎవరైనా చెప్పినా వినే లక్షణం వారికి ఉండదు. శోధన భరిస్తుంటారు కానీ ఇదిగో ఇందువల్ల నీకు శోధన వచ్చిందంటే తెలుసుకోరు, వారి గుర్తెరగరు, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. మూర్ఖత్వం ఏం చేసిద్దంటే ఆత్మహత్య చేసుకోవటానికి నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఇది ఒక దురాత్మ అన్నమాట. ఆత్మహత్య చేసుకొని మరణించాలనే ఆలోచన నుండి యేసు నామములో ప్రజలకు విడుదల కలుగునుగాక. ఆత్మహత్య అటువంటి దురాత్మ యేసు నామములో ప్రజల్లో నుంచి వెళ్ళిపోవునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుడు సౌలుని ఎడబాసినట్టుగా నేను ఎడబాయును, నా కృప నీకు శాశ్వతంగా స్థిరముగా ఉంటుంది అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. 16వ వచనంలో అంటాడు, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడినను. దేవునికి స్తోత్రం కలిగి దావీదుతో చెప్పి, నీ మట్టుకు నీ రాజ్యం ఏమైందంట? స్థిరపరచబడుతుంది. సౌలు రాజ్యం లాంటిది కాదు. సౌలు కొన్ని రోజులు చేశాడు. సౌలు తదనంతరం రాజ్యాన్ని ఎవరు అధిష్ఠించారు? ఎవరు చేశారు? దావీదుకు వచ్చింది. ఇక దావీదుతో చెప్తున్నాను, సౌలులాగా కాదు, నీ రాజ్యాన్ని నేనేం చేస్తా? స్థిరమగును, స్థిరంగా ఉండేటట్టు చేస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును గాక అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. స్థిరముగా ఉండటం అంటే, స్థిరపరచబడటం అంటే ఇక దాన్ని ఎవడు కదల్చలేడు, దాన్ని పాడు చేయలేడు, దాన్ని ఎవడు ఏమీ చేయలేడు. దావీదు ఉన్నంత వరకే కాదు, దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను ఉన్నప్పుడు కూడా ఆ సింహాసనం స్థిరంగా ఉంది. అప్పుడే కాదు, ఇప్పటి వరకు ఆ సింహాసనం స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక వచనాన్ని చెప్పి ముగిస్తాను చూడండి. 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 26వ వచనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడునై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే, నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అని అన్నాడు. ఈరోజు నీ కుటుంబం ఎక్కడ స్థిరపరచబడాలంటే, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎక్కడ స్థిరపరచబడాలంటే, ఈరోజు నీ పిల్లల యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడ స్థిరపరచబడాలంటే, టోటల్ నీ కుటుంబం అంతా దేవుని మందిరములో స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రాలు చెప్దాం అందరం కలిసి. మందిరములు స్థిరపరచబడాలట, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. దేవుని యొక్క సమూహములో మీ కుటుంబాలు స్థిరపరచబడాలి. నీ కుటుంబం లోకంలో కాదు స్థిరపరచబడాల్సింది. నీ కుటుంబము ఇదిగో పాపములో కాదు స్థిరపరచబడాల్సింది. నీ కుటుంబము శాపములో కాదు స్థిరపరచబడాల్సింది. నీ కుటుంబం స్థిరపడాల్సినటువంటి ప్రదేశం, నీ కుటుంబం స్థిరముగా నిలబడాల్సినటువంటి ప్రదేశం ఇదిగో దేవుని మందిర పరిశుద్ధ ఆలయముగా పిలువబడుతున్న ఆయన కట్టుకున్న కోవెలలో, సంఘములో నీ కుటుంబము స్థిరపరచబడునుగాక. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం హల్లెలూయా. నీ కుటుంబం ఎక్కడ స్థిరపరచబడాలి? మందిరములో స్థిరపరచబడాలి. అందుకే దావీదు అన్నిటిని అనుభవించేసి అన్నిటిని చేసేసి ఒకటి కోరుకున్నాడు, చిరకాలము నీ సన్నిధిలో నేను నివసించేదను అని అన్నాడు. చిరకాలం అనే పదానికి స్థిరముగా అని అర్థం. దేవునికి స్తోత్రం. స్థిరముగా ఆయన సన్నిధిలో నిలబడండి, స్థిరముగా ఆయన మందిరములో నిలబడండి, స్థిరముగా భక్తిలో నిలబడండి, స్థిరముగా విశ్వాసంలో నిలబడండి, స్థిరముగా బోధలు వినే విషయాలు నిలబడండి. ఆది సంఘాన్ని గురించి మాట్లాడాడు కదా. ఇదిగో ఆది సంఘం, ఆది అపొస్తలులు వారిని ఏ రీతిగా మలిచారంటే, ఏ రీతిగా నడిపించారంటే సంఘాన్ని, ఆ సంఘ బిడ్డలకు బోధలు ఏ రీతిగా బోధించారంటే, ఇదిగో అపొస్తలుల బోధ యందును, ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును, సహవాసముగా కూడుకొనుట యందును ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎడతెగక ఉండిరి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంగమా, స్థిరత్వమైన భక్తి నీలో కనబడాలి, స్థిరత్వమైనటువంటి విశ్వాసం నీలో కనబడాలి, స్థిరత్వంతో కూడిన నమ్మకత్వం నీలో కనబడాలి. స్థిరత్వం లేని వ్యక్తిగా ఇక్కడ ఉన్నావా? స్థిరత్వం లేని వ్యక్తులుగా, కుటుంబాలుగా మీరు ఇక్కడ కనబడుతున్నారా? నా దేవుడు స్థిరత్వం లేని పేతుర్ని స్థిరముగా చేసే సంఘాన్ని కట్టినట్లుగా యేసు నామమున మిమ్మల్ని స్థిరులుగా నిలబెట్టునుగాక. విశ్వాసములో స్థిరులుగా దేవుడు నిలబెట్టునుగాక. భక్తులు స్థిరులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. నమ్మకములు స్థిరులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. భక్తి జీవితంలో దేవాతి దేవుడు స్థిరమైన విశ్వాసులుగా మిమ్మల్ని నిలబెట్టి మనిషి నడిపించునుగాక. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం ఒకసారి. ఇకపోతే చెప్పడానికి చాలా ఉంది, సమయం నాకు ఇచ్చిన సమయం అయిపోవచ్చింది. స్థిరముగా ప్రపంచంలో అన్నీ లయమైపోతాయి, కానీ సంఘం ఒకటే స్థిరముగా నిలబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంఘం ఒకటే స్థిరముగా నిలబడతా ఉంది. ఈ సంఘం స్థిరంగా నిలబడి ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా? ఈ సంఘం స్థిరముగా నిలబడి ఎక్కడికి వెళ్ళిద్దంటే, దేవుని పరిశుద్ధ ఆలయం, నూతన యెరూషలేం, పరలోక మహాపట్టణముగా పిలువబడుతున్నటువంటి ఆ పరలోకములోకి వెళుతుందంట ఈ సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘం? స్థిరత్వం కలిగిన, భక్తిలో స్థిరత్వం కలిగిన సంఘమే పరలోక రాజ్యంలోనికి వెళ్తుంది. భక్తులు స్థిరత్వం లేకుండా సౌలు ఉన్నాడు. సౌలు స్థిరత్వం లేకుండా ఏం చేశాడు? ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేయటం. స్థిరత్వం లేకపోతే ప్రార్థన చేయటం కూడా రాదు. స్థిరత్వం రాకపోతే ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. స్థిరత్వం లేకుండా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, విగ్రహారం దగ్గరికి వెళ్ళాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మధ్యలోనే ముగిసిపోయింది. స్థిరత్వం లేకపోతే మధ్యలోనే ముగిసిపోతుంది. స్థిరత్వం కలిగిన భక్తి ఉంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరానికి పెట్టబడినటువంటి ఆ స్తంభాల్లో ఒక స్తంభం యాకీన్. యాకీన్ అనగా స్థిరపరచువాడు, స్థిరత్వం కలిగింది అని అర్థం అన్నమాట. మందిరంలోకి లోపలికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని స్థిరపరుస్తాడు అనే ధైర్యంతో రావాలి. దేవునికి స్తోత్రం.
ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు. భక్తిలో స్థిరపరుస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు, నమ్మకంలో స్థిరపరుస్తాడు. స్థిరమైనటువంటి శాశ్వతమైన కృపను నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో మందిరంలోకి అడుగు పెట్టగలిగితే శాశ్వతమైన కృప ఎల్లవేళలుగా దేవుడు తోడుండేటట్లు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. శాశ్వతంగా ఉండేది అంటే అర్థం ఏంటంటే స్థిరముగా ఉండేది. స్థిరముగా ఉండేది. దావీదు మీద ఎలాంటి కృపను చూపించాడంటే సౌలు మీద ఉన్న కృపను కాదంట. సౌలు మీద మధ్యలో కృపను పోగొట్టుకున్నాడు. స్థిరత్వం లేదు, స్థిరంగా కృప నిలబడాల సౌలు మీద. దావీదు మీద కృప స్థిరంగా నిలబడింది. స్థిరత్వం కలిగి జీవించాడు, స్థిరముగా ఉన్నాడట. నా దేవుని యొక్క మహాకృప మీ అందరికీ స్థిరముగా నిలబడును గాక. దేవుని యొక్క శాశ్వతమైన కృప శాశ్వతంగా మీ కుటుంబాల్లో నిలబడి మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. స్థిరముగా నిలబడేటువంటి ఆత్మీయ జీవితం నాకు ఇవ్వు నాయన. స్థిరముగా జీవించేటువంటి ఆత్మీయ స్థితి నాకు దయచే ప్రభువా. స్థిరముగా నేను నీలో మలచబడాలి తండ్రి. స్థిరముగా నేను నీలో కట్టబడాలి ప్రభువా. స్థిరముగా నీలో నేను నిలబడాలి ప్రభువా. స్థిరత్వం లేనటువంటి నాయన స్థితి నాలో నుంచి తొలగించండి. స్థిరత్వం లేకపోతే శాపగ్రస్తులు అవుతారని సౌలు ద్వారా హెచ్చరిక చేసావు తండ్రి, నీకు వందనాలు. అందరం పైకి లేచి నిలబడదాం. అందరం పైకి లేచి నిలబడి కొద్ది నిమిషాలు మీ ఆత్మీయ జీవితాల గురించి ప్రార్థన చేద్దాం. మీ ఆత్మీయ స్థితి గురించి దేవుని సన్నిధిలో మొరపెడదాం. మీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేయ కొద్ది నిమిషాలు. స్థిరత్వం కలిగిన భక్తి నాకు దయచేయడు ప్రభువా. స్థిరముగా నీ సన్నిధిలో ఒక స్తంభంలాగా నన్ను నిలబెట్టు నాయన. సంఘములో ఒక స్తంభంలాగా నా ఆత్మీయ జీవితం నిలబడాలి తండ్రి. సంఘములో ఒక స్తంభం వలె నేను నిలబడాలి ప్రభువా. ప్రార్థన చేయి. ఒక స్తంభంలాగా స్తంభము స్థిరత్వంగా ఉండేది, స్తంభము స్థిరముగా నిలబడేది, స్తంభము శాశ్వతంగా ఉండేది. నన్ను కూడా అలాగ నిలబెట్టు నాయన సంఘములో అని ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధిలో మొరపెడతావా? సియోనులో స్థిరమైన పునాది ఆయనే, స్థిరమైన పునాది నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రార్థించి కొద్దిగా నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. రెండు చేతులు పైకెత్తిన మీరు మీ హృదయాలు ప్రభుకు సమర్పించి సంఘములో స్థిరముగా నన్ను నిలబెట్టయ్యా అని ప్రార్థన చేయండి. అనుకున్న వాళ్ళు కూడా ఈ మందిరములో స్థిరమైన విశ్వాసగా నన్ను నిలబెట్టు ప్రభువా. ఈ సంఘములో స్థిరమైన వ్యక్తిగా నన్ను నిలబెట్టండి తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. దేవా సహాయం చేయను ప్రభువా. స్థిరమైన ఆత్మీయ జీవితం నాకు ఇవ్వండి నాయన. శోధన సమస్య వచ్చినప్పుడు కుంగిపోతున్నానేమో, నన్ను క్షమించను ప్రభువా. స్థిరమైన విశ్వాసం నాలో ఉంటే శోధన సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఎదిగినప్పుడు నేను కృంగిపోనయ్యా. బండ మీద కట్టబడిన స్థిరమైన సంఘముగా నేను నిలబడాలి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. శోధన సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను స్థిరపరిచే దేవుడు నీవే నాయన. దావీదును స్థిరపరిచినట్లుగా నన్ను స్థిరపరచు నాయన. దావీదు రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా నన్ను స్థిరపరచండి. దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా నన్ను స్థిరపరచు నాయన. నీలో నేను స్థిరపరచబడాలి తండ్రి, నీలో నేను స్థిరపరచబడాలి నాయన. సహాయం ఇచ్చేను ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని, దావీదు యొక్క ఆధిపత్యాన్ని, దావీదు యొక్క సంతతిని, దావీదు యొక్క కుమారుని స్థిరపరిచేవు నాయన. నాయన సహాయం ఇచ్చేయండి ప్రభా. స్థిరపరచండి. నా సంతతిని కూడా స్థిరపరచు ప్రభా అని ప్రార్థించి, నా సంతానాన్ని కూడా స్థిరపరచు ప్రభా అని ప్రార్థించి, మధ్యలో నా సంతానం రాలిపోకూడదు నాయన. మధ్యలో నా బిడ్డలు రాలిపోయే వారిగా ఉండకూడదు నాయన. నా సంతానాన్ని స్థిరపరచండి ప్రభా. సహాయం చేయండి. నా సంఘాన్ని స్థిరపరచండి ప్రభా. నా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా నీకు వందనాలు, గనుడా నీకు వందనాలు నాయన. మహిమ కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీలో నన్ను స్థిరంగా నిలబెట్టండి ప్రభా. ఆత్మీయతలో నన్ను స్థిరంగా నిలబెట్టండి, వాక్యములో నన్ను స్థిరంగా నిలబెట్టండి, విశ్వాసములో నన్ను స్థిరంగా నిలబెట్టు నాయన అని దేవుణ్ణి ఒకసారి అడగండి. ప్రభా నీకు వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, గనుడా నీకు వందనాలు తండ్రి. నా ప్రార్థన ఆలకించువాడా, మమ్మల్ని స్థిరపరచువాడా, మమ్మల్ని స్థిరంగా నిలబెట్టువాడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నా జరుడిని యేసు నామమున ప్రతి ఒక్కరు స్థిరమైన భక్తి కలిగి జీవించుదురుగాక.
స్థిరమైన వ్యక్తులుగా నిలబడుదురు గాక. సంఘంలో స్థిరమైన విశ్వాసులుగా కట్టబడుదురు గాక. స్థిరమైన నిరీక్షణతో కూడిన భక్తి యేసు నామములో అనుగ్రహించబడును గాక. స్థిరముగా శాశ్వతమైన రాజ్యములు జీవించే కృప అనుగ్రహించబడును గాక. శాశ్వతమైన కృప యేసు నామముల బిడ్డల్ని ఆవరించును గాక, ఆవరించును గాక. నాయనా నీకు వందనాలు స్తోత్రం. స్థిరమైన విశ్వాస జీవితంలోకి బిడ్డలు నడిపించు. ఇంతవరకు తోడుగు నడిపించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తాను. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఈరోజు బిడ్డలతో మాట్లాడి బలపరిచినందుకు నీకు వందనాలు. తిరిగి రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచండి. నన్ను జరగనైనటువంటి సభలు కూడా జయకరంగా జరిగించండి. అనేక మంది ప్రజలు తరలి రావటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యానుసారంగా నడుచుకునే యోగ్యత బిడ్డలకు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాల బిడ్డలకు దయచేయండి. వాక్యానికి విధేయత కలిగి లోబడి జీవించి ధన్యత, యోగ్యత, భక్తి జీవితం బిడ్డలందరికీ అనుగ్రహించమని అతి త్వరలోను మహామహిమతోను మేఘారుడుగా రానయ్యున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను పరమ తండ్రి. దగ్గరగా ఆమేనని చెప్దామా? మరొకసారి ఆమేనని చెప్దామా? మరొకసారి గట్టిగా ఆమేనని చెప్దామా? దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరూ కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూయాలి. కళ్ళు మూసినప్పుడే మీకు దీవెన. కళ్ళు మూయాలి. ప్రతి వారు కూడా కళ్ళు మూయాలి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సభలో నిజముగా మనతో మాట్లాడి ఉంటున్నాడు. ఎవరు పోకాకండి. మీకు అందరికీ అనగా దూరం నుండి వచ్చిన వారందరికీ భోజనాలు ఉన్నాయి. మీరు భోంచేసి నెమ్మదిగా వెళ్ళొచ్చు. వెళ్ళలేకపోతే మీరు ఇక్కడ ఉండొచ్చు. మరి రాత్రి టైం కాబట్టి ఎక్కువ సమయము మరి ఇవ్వలేకపోయాం. రేపు ఉదయం 10 గంటలకు చక్కటి ఆరాధన ఉంది. రేపు రాత్రి సాయంకాలం 6:30కే మళ్ళీ మీటింగ్ ఉంటుందండి. శనివారం ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంటుంది. శనివారం సాయంత్రం 6:30కు మీటింగ్ ఉంటుంది. ఆదివారము ఆరాధన. ఇంకా మనకు మరి 5 కూడికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన దాసుని మరుగుపరిచి మనతో మాట్లాడినాడు. సొలొమోను 2 స్తంభాలు కట్టాడంట దేవాలయానికి ముందుగా. మొదటి ఆ యొక్క స్తంభం పేరు ఏం పేరు చెప్పండి? యాకీను. రెండో స్తంభాన్ని ఆయన నిలబెట్టి ఏం పేరు పెట్టా అంటే బోయాసు. యాకీను అనగా అర్థం ఏంటి చెప్పండి? స్థిరపరచువాడు. బోయాసు అనగా అర్థం ఏంటి చెప్పండి? బలపరచువాడు. అవును, మన దేవుడు స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. నీవు మనుషులను నమ్మితే, లోకాన్ని నమ్మితే, ఆచారాలు పద్ధతులు నమ్మితే నిన్ను స్థిరముగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు స్థిరులు కాదు కాబట్టి. అయితే యేసుక్రీస్తు స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన తప్పకుండా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ఉద్దేశము మనం స్థిరంగా లేమేమో, యేసుక్రీస్తునందు స్థిరముగా లేమేమో, ప్రార్థనలో స్థిరంగా లేమేమో, సంఘ సహవాసంలో స్థిరంగా లేమేమో, విశ్వాసం స్థిరంగా లేదేమో, అక్కడంటూ ఇక్కడంటూ వెళుతున్నావేమో, ఆ సంఘము ఈ సంఘం అంటూ అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు సంఘం. యేసుక్రీస్తే స్థిరపరిచేది, సంఘాలు కాదు. యేసుక్రీస్తే స్థిరపరిచేది, సేవకులు కాదు. మనం సేవకులు వెంబడి వెళ్ళొద్దు, మనం సంఘాలు వెంబడి వెళ్ళొద్దు. మనం యేసు ప్రభు వారిని వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్థిరపరచువాడు, ఆయన బలపరచువాడు. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులీయుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులీయుము. హల్లెలూయా. ఒక భక్తుడు రాశాడండి, అయ్యా యేసయ్యా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మా బ్రతుకులో, మా భక్తిలో
స్థిరము లేదు, బలము లేదయ్యా, ఎటంటే అటు పరిస్థితులు ఉంటున్నాయి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి అని భక్తుడు పాట రాశాడు. ఈ రాత్రి కాల సమయంలో ముగిస్తున్నాము కూడికను. మరి ఒక చిన్న తీర్మానం మీరు చేసుకోండి. నాయనా, నేను స్థిరంగా ఉంటా, యేసు క్రీస్తు నామమందు విశ్వాసంలో స్థిరంగా ఉంటా. అయ్యగారు చెప్పారు ఒక మాట, యేసు ప్రభువుని నమ్మితే ఇంకా చనిపోయేంత వరకు, ఎంతవరకు అండి? చనిపోయేంత వరకు స్థిరంగా ఉండాలి. ఏదో కార్యాలు జరగలేదని, మనం అనుకున్నట్టు అవలేదని మానడం కాదు ఇది. ఆ భక్తి కాదు ఇది. ఏంటిది? పరలోకం చేర్చేదానికి ఈ భక్తి. నువ్వు నరకం తప్పించుకోవడానికి ఈ దేవుడు. కాబట్టి ఏ కార్యము జరిగినా జరగకపోయినా యేసు ప్రభు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతో ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి దేవునికి ఇస్తావు. చప్పట్లు కొట్టు, దేవుని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ముగింపు చేసుకుందాం. అందరూ కూడా తలలో చలాగానే ఉండండి. మహోన్నతుడా, మహాగణుడా, మహాదేవుడవు తండ్రి, మహోన్నతమైన స్థలములలో నివసించుచున్న దేవుడు యేసు ప్రభువా, నీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకుంటున్నాను నాయన. అఖిల భారత బేతేలు సంఘం, జీసస్ వర్షిప్ మినిస్ట్రీస్ అయ్యా, ఈ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ 2026 సంవత్సరంలో ఈ మే నెల 28, 29, 30, 31 తేదీల్లో 30వ వార్షిక సభలు జరుపుకోవడానికి మీరు కృప చూపించారు. మొదటి రోజున నాయన మమ్మల్ని స్థిరపరిచే మాటలు మాట్లాడేందుకు వందనాలు. మీ దాసుడు దైవజనులు కె సురేష్ అయ్య గారిని అయ్యా బలపరచునందుకై, మా ఆశీర్వాదం కొరకై వాడుకున్నందుకు స్తోత్రాలు. మరొక్కసారి రేపు ఉదయకాలం, రేపు రాత్రి కాలం మీ దాసుని బలపరిచి వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించండి, మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం నాయన. మహోన్నతుడా, సహాయం చేయండి, అందరినీ దీవించండి. అంత్య దినాల్లో కడవరి కాలములలో ఉంటున్నాం నాయన. అయ్యో, స్థిరము లేని జైతి, స్థిరము లేని భక్తిలో ఉన్నాం ప్రభువా నాయన. దయచేసి నీ రాకడొచ్చే వరకు, నీ రాజ్యమును చేరు వరకు నాయన, దయచేసి మేము స్థిరపడడానికి సహాయం చేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అయ్యా, రేపు ఉదయం 10 గంటలకు జరిగే మీటింగ్, రేపు సాయంత్రం జరిగే మీటింగు, అయ్యా శనివారం రాత్రి, ఆదివారం ఆరాధన జరగబోతున్నటువంటి మీటింగ్స్ నాయన మీరు నాయకులుగా ఉండి ముందుకు నడిపించమని, బిడ్డలందరినీ దీవించమని ప్రభువా ప్రార్థిస్తూ, స్తుతి ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మీ కృపకు, మీ దయకు మమ్మల్ని అప్పగించుకుంటూ నాయన, వచ్చిన బిడ్డలందరినీ దీవించి వాళ్ళ క్షేమంగా వారి ఇల్లు చేరు వరకు వారికి తోడై ఉండమని, మేమందరూ రేపు ఈ స్థలమందు చేరి నీ నామాన్ని మహింపరచు భాగ్యం దయచమని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. మీ ప్రియకుమారుడు, మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసమాద కూడి వచ్చిన మనందరికీ, సకల సంఘాలకు, పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ జరుగుతున్న సభల్లో తోడయుండి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి ప్రభు నామములో మీకు అందరికి వందనాలు. మీరందరూ పాటలు